వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. మానవాళిపై ప్రకృతి పగబడుతోందా? వరద ప్రళయ రూపం విధ్వంసానికి కారణమవుతోందా? వాన విలయ తాండవం ప్రాణాలను బలిగుంటోందా? జనంపై జలఖడ్గం ప్రహారాన్ని తట్టుకునేదెలా? ఉత్తరాది అతలాకుతలమవుతోంది. ప్రకృతి ప్రకోపానికి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. దీనికి తోడు క్లౌడ్ బర్స్ట్, ఆకస్మిక వరదలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. ఉత్తరాదిపై ప్రకృతి పిడుగు. 2 వారాలుగా భారీ వర్షాలు వరదలతో తల్లడిల్లుతున్న హిమాచల్ ప్రదేశ్. విరుచుకుపడుతున్న క్లౌడ్ బరస్ట్లు. భారీగా ఆస్తి ప్రాణ నష్టంతో హిమాచల్, ఉత్తరాఖండ్ విలవిల. ఎప్పుడు ఎక్కడ క్లౌడ్ బరస్ట్ అవుతుందో, ఎటు నుంచి ఆకస్మిక వరదలు విరుచుకుపడతాయో, ఏ క్షణాన కుండపోత కుమ్మరిస్తుందో తెలియక ఉత్తరాది ప్రజలు వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ వాసులైతే ఇక చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో హిమాచల్ ప్రదేశ్ ప్రజలు నిత్యం వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో అర్థం కాక తల్లడిల్లుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ సాధారణంగా ప్రకృతి రమణీయతతో అలరించే ప్రదేశం. అలాంటి అద్భుత ప్రపంచం కాస్త వరదలతో సతమతమవుతోంది. ఒక్కసారిగా వచ్చి పడుతున్న ఆకస్మిక వరద తీవ్ర నష్టాన్ని కలుగజేస్తోంది. దీంతో పెద్ద పెద్ద భవనాలు సైతం పేకమేడల్లా కూలిపోతున్నాయి. రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ప్రజలు నిలువ నీడలేని వాళ్లై ఇబ్బందులు పడుతున్నారు. 2 వారాలుగా ఎడతెరిపి లేని వానలతో హిమాచల్ ప్రదేశ్ విలవిలలాడుతోంది. 2 వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వరదలు ముంచెత్తుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదలు ముంచెత్తిన ఘటనల్లో 78 మందికి పైగా మృతి చెందగా 10ల సంఖ్యలో గల్లంతయ్యారు. ఒక్క మండి జిల్లాలోనే 17 మంది చనిపోగా 31 మంది గల్లంతయ్యారు. జూన్ 20వ తేదీ నుంచి హిమాచల్లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. వచ్చే మంగళవారం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడడం, మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఒక్క రోజులో 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 204 మిల్లీమీటర్లు అతి తీవ్ర వర్షపాతం కిందకొస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు రావచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, చంబా, సిమ్లా, కుల్లు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. ఐటీబీపీ దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. దీనికి తోడు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సాయం తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ ప్రభుత్వానికి సూచించారు. భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండ చర్యలు, ఆకస్మిక వరదలతో హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి జూలై 6 నాటికి దాదాపు 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. 19 క్లౌడ్ బరస్ట్లు, 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 78కి పెరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ఇందులో వర్ష సంబంధిత ఘటనల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా రోడ్డు ప్రమాదాల్లో 28 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లో వర్షాల కారణంగా సంభవించిన ఘటనల్లో జూలై 6 నాటికి మొత్తం మరణించిన వారి సంఖ్య 78కి చేరుకుందని వెల్లడించింది. ఇక ఈ వర్షాలు, వరదల కారణంగా 37 మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మరోవైపు 115 మంది గాయపడ్డారు. ఈ విపత్తు కారణంగా దాదాపు 500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ వర్షాలకు 2 జాతీయ రహదారులు సహా దాదాపు 243 రోడ్లను అధికారులు మూసివేశారు. 278 విద్యుత్ కేంద్రాలు, 261 నీటి ప్రాజెక్టులు మూతపడ్డాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా జూలై 8, 9 తేదీల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. సిర్మౌర్, కాంగ్రా, మండి ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. సిమ్లా, సోలన్, హమీర్పూర్, బిలాస్పూర్, ఉనా, కులు, చంబా ఈ 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగారం, డబ్బు, ఆస్తిపాస్తుల దస్త్రాలు బ్యాంకులో ఉంచి నిశ్చింతగా ఉంటారు ప్రజలు. కానీ హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ ఆశలు గల్లంతయ్యాయి. బ్యాంకులోకి వరద నీరు ముంచెత్తడంతో
తమ సొమ్ము ఏమైందోనని డిపాజిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండి జిల్లాలోని తునాగ్ ప్రాంతంలోని 8,000 మంది ప్రజలకు ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. అయితే గత నెల నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం దానిపై పడింది. వాన నీరు, కొట్టుకొచ్చిన శిథిలాలు బ్యాంక్ 2 అంతస్తుల భవనంలోని మొదటి ఫ్లోర్ను ముంచెత్తాయి. దాంతో దాని షట్టర్లు దెబ్బతిన్నాయి. ఈ విపత్తుతో కోట్లాది రూపాయల నగదు, బంగారం డిపాజిట్లపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. తమ ప్రాంతంలో ఉన్న బ్యాంక్ ఇదొక్కటేనని గుర్తు చేశారు. గత వారం మండి జిల్లాలో కొండచర్యలు విరిగిపడడంతో 11 నెలల చిన్నారి అనాథగా మారింది. రాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తుండడంతో నీరు ఇంట్లోకి రాకుండా పక్కకు పంపేందుకు రమేష్ కుమార్ కుటుంబం ఇంటి బయటకొచ్చింది. అప్పుడే కొండచర్య విరిగిపడడంతో రమేష్తో సహా భార్య, తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఇదేమీ తెలియని 11 నెలల చిన్నారి ఉదయం వరకు ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోయింది. సహాయక బృందాలు పాపను రక్షించాయి. అయిన వాళ్లు చనిపోవడంతో ఆ పాప అనాథగా మారింది. జోరు వానలకు అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి పలుచోట్ల రహదారుల్ని మూసివేశారు. సిమ్లాలోని భట్టా కుఫర్ ప్రాంతంలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. మధు కాలనీలో ఒక భవనం కింద ఏర్పడిన గుంతలోకి కూరుకుపోయింది. అందులో ఉంటున్న వారిని ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్న మరో 2 భవనాలు కూడా ప్రమాదం అంచున ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 4 జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. కంగ్రా, మండి, సిర్మౌర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సోలన్ జిల్లాలో చండీగఢ్, సిమ్లా జాతీయ రహదారిపై కొండచర్యలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. వాక్నాఘాట్ నుంచి సువాతి వెళ్లే మార్గాన్ని కూడా కొండచర్యల కారణంగా మూసివేశారు. ఈశాన్య రాష్ట్రాలపైన ప్రకృతి పగబట్టింది. మంచినీరు సైతం దొరక్క జనం అల్లాడుతున్నారు. ఇక దేవభూమి ఉత్తరాఖండ్ పరిస్థితి మరింత భయానకంగా మారింది. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలకు పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా, పిథోర్గఢ్, ఉధంసింగ్ నగర్తో పాటు కుమాన్ తదితర ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. డెహ్రాడూన్, తెహ్రీ, హరిద్వార్ తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా, అలకనంద, భాగీరథి, శారద, మందాకిని, కోసి నదుల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నదులను ఆనుకుని ఉన్న దాదాపు 100 రహదారులను అధికారులు మూసివేశారు. 24 గంటల్లో అల్మోరాలోని చౌకితియా ప్రాంతంలో 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ్ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. నైనితాల్, పౌడి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎలాంటి విపత్తు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గంగా, సరయూ నదులు ప్రమాదకర స్థాయికి కొంచెం దిగువన ప్రవహిస్తూ ఉండగా అలకనంద, మందాకిని, భాగీరథి నదులు ఇప్పటికే ఆ స్థాయిని దాటేశాయి. మరోవైపు గోమతి, కాళి, గౌరీ, శారద నదుల ప్రవాహం కూడా భారీగా పెరుగుతోంది. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడడంతో బద్రీనాథ్, యమునోత్రి, ధర్చులా, తవాఘాట్ జాతీయ రహదారులపైన రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా నీటి ప్రవాహం మట్టి కోతకు గురవడంతో సహాయక చర్యలకు ప్రమాదకరంగా మారింది. పారలు, గడ్డపారలతో మట్టిని తవ్వుతున్నారు. ప్రధాన రహదారులు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రజలకు జీవనాధారమైన తోటలు తుడిచిపెట్టుకుపోయాయి. తాగేందుకు నీళ్లు కూడా దొరకడం లేదు. రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాఖండ్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు నదుల్లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. అలకనంద నదిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. పౌడి గడ్వాల్ జిల్లాలో అలకనంద నదిలో నీటి మట్టం పెరిగి ప్రఖ్యాత దరిదేవి ఆలయం పాక్షికంగా నీట మునిగింది. అలకానంద నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో రుద్రప్రయాగ్లో నదిలో ఉన్న మహాశివుని విగ్రహం నీట మునిగింది. చమోలి జిల్లా దశోలి డెవలప్మెంట్ బ్లాక్లో పర్వతాలపై నుంచి కిందకు జారుతున్న మట్టి, బురద, రాళ్లు కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షాలకు కొండచర్యలు విరిగిపడడంతో చార్ధామ్ యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎత్తివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి చార్ధామ్ యాత్రికుల వాహనాలకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది. అయినా కేదార్నాథ్లో భక్తుల సంఖ్య కొంతమేర తగ్గింది. కొండచర్యలు విరిగిపడిన బార్కోట్, యమునోత్రి మార్గాన్ని అధికారులు పునరుద్ధరించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ విపత్తు ధాటికి చాలా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ప్రధాన నదులు నిండిపోవడంతో కన్నీటి వరద పారుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. అస్సోంలో వరద బీభత్సం అంతకంతకు పెరుగుతోంది. 24 గంటల్లో 10 మందికి పైగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 27 జిల్లాల్లోని 16,25,000 మంది నిరాశ్రయులైనట్లు సమాచారం. బ్రహ్మపుత్ర, డిగేరు, కొల్లాంగ్ నదులతో పాటు పెద్ద నదులన్నీ ఉప్పొంగి పొర్లుతూ ఉండడంతో వరద ఉధృతిలో ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. రోడ్లు తెగిపోయి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రస్తుతం 2800 గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకోగా 42,478 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నీట మునిగాయి. వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు చెప్పారు అధికారులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అసోంలో సంభవించిన ప్రకృతి విపత్తుల్లో చనిపోయిన వారి సంఖ్య 56కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ వరదల వల్ల కజిరంగా జాతీయ పార్క్, టైగర్ రిజర్వ్ కేంద్రాలు వరద నీటిలో మునిగిపోయాయి. రైనో సహా పలు జంతువులు మృతి చెందాయని అటవీ అధికారులు తెలిపారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పర్యటించారు. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, ఆనకట్టల మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. చమోలి జిల్లాలోని ధరాలీలో వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. వర్షం తర్వాత ధరాలీలోని రామ్లీలా మైదానం సమీపంలోని గదేరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాకపోకలు పునరుద్ధరించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాల్లో ఎవరూ లేరు. అందువల్ల ప్రాణనష్టం జరగలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15కు పైగా చిన్న పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు రాష్ట్రాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. దాదాపు 7 లక్షల మంది జనం ప్రభావితమయ్యారు. వర్షాలకు పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది ప్రజలు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోం, మేఘాలయలో భారీ విధ్వంసం నెలకొంది. 2 రాష్ట్రాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. అసోంలోని 21 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 6,32,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 11 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిక్కింలో కొండచర్యలు విరిగిపడిన కారణంగా చిక్కుకున్న 34 మందిని 2 MI-17 V5 హెలికాప్టర్లలో సమీపంలోని పాక్యోంగ్ విమానాశ్రయానికి తరలించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 1700 మందిని తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సిక్కింలోని లాచన్ నగరంలోని ఛతెన్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంపుపై కొండచర్యలు విరిగిపడగా 6 సైనికులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 23 మంది సభ్యుల బృందం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది. అదే సమయంలో తీస్తా నదిలో వాహనంతో పాటు కొట్టుకుపోయిన 8 మంది కోసం గాలిస్తున్నారు. మేఘాలయలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇండోర్కు చెందిన పర్యాటకుడి కోసం గాలిస్తున్నారు. రాజా రఘువంశీ తూర్పు ఖాసీ హిల్స్ సోహ్రాలో చనిపోగా ఆయన భార్య సోనం ఆచూకీ దొరకలేదు. ఆమె ఆచూకీ కోసం 17 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందం అన్వేషిస్తోంది. గత 10 రోజుల్లో కొండపోత వర్షాలతో 552 కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలు నమోదయ్యాయి. ఇందులో 5 ప్రాణాలు కోల్పోయారు. కొండచర్యలు విరిగిపడడంతో 152 ఇళ్లు దెబ్బతిన్నాయి. అసోంలోని బాధిత ప్రజల కోసం 165 సహాయ శిబిరాలు, 157 సహాయ పంపిణీ కేంద్రాలు నడుస్తున్నాయి. 31,212 మంది సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు మణిపూర్లో వరదలు పోటెత్తుతూ ఉండగా 1,64,000 మంది ప్రభావితమయ్యారు. 35,143 ఇళ్లు దెబ్బతిన్నాయి. అసోం, సిక్కిం ముఖ్యమంత్రులు మణిపూర్ గవర్నర్తో వరద పరిస్థితులపై ప్రధాని సమీక్షించారు. సాధ్యమైనంత వరకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమాచారం మేరకు ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, కొండచర్యలు విరిగిపడడం కారణంగా అస్సోంలో 17 మంది, అరుణాచల్లో 11 మంది, మేఘాలయలో 6, మిజోరాంలో 5, సిక్కింలో 3, త్రిపురలో 1 ప్రాణాలు కోల్పోయారు. ఇక బీహార్లోని సివాల్ జిల్లాలో భారీ వర్షానికి 7 మృతి చెందారు. ఇందుకు ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాలకు ఋతుపవనాలే కారణమా? అవే కారణమైతే ప్రతి ఏటా ఎందుకు ఈ మాదిరిగా కురవడం లేదు? కాదంటే ఈ నెలలో ఇంత భారీ వర్షపాతానికి కారణం ఏంటి? అసలు క్లౌడ్ బర్స్ట్ కావడానికి కారణాలేంటి? ఒక చిన్న ప్రాంతంలో, అంటే 1 నుంచి 10 కిలోమీటర్ల లోపు ప్రాంతంలో 1 గంటలో 10 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కసారి ఒకే ప్రాంతంలో 1 కన్నా ఎక్కువ సార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2013లో ఉత్తరాఖండ్లో జరిగినట్లుగా భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే కుంభవృష్టి కురిసిన ప్రతిసారి క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేం. ఆకాశం బద్దలైందా? రాజకీయ సభల్లో తరచూ మన నేతలు ఈ మాటలు వాడటం వింటూనే ఉంటాం. కానీ నిజంగా ఆకాశం బద్దలైతే ఎలా ఉంటుందో తెలుసా? అచ్చంగా కేరళలోని వైనాడ్లో జరిగినట్లే ఉంటుంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో పడితే దాని తీవ్రత, ఆపై దానివల్ల జరిగే ఉపద్రవం ఎంత ఉంటుందో ఎవ్వరికీ ఊహించడానికి కూడా సాధ్యం కావడం లేదు. గతంలో వైనాడ్ పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా కనిపించిన ఘోరమైన దృశ్యాలే అందుకు నిదర్శనం. ఇప్పుడు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. వాతావరణ పరిశోధకులు దీన్ని క్లౌడ్ బరస్ట్ అంటున్నారు. మొన్నటికి మొన్న వైనాడ్లో, నిన్న ఢిల్లీలో, ఆ తర్వాత హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కసారిగా కురుస్తున్న కుంభవృష్టి దాటికి ఊళ్లకు ఊళ్లే నాశనమైపోతున్నాయి. ఆస్తి నష్టం గురించి చెప్పే సాహసం కూడా ఎవ్వరూ చేయలేని పరిస్థితి.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండబట్టి కనీసం ప్రాణ నష్టాన్ని వీలైనంత తగ్గించే ప్రయత్నాల్లో ఉంటున్నాయి ప్రభుత్వాలు. ఎక్కడ క్లౌడ్ బరస్ట్ ఏర్పడుతుందో ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉండడం, అటువంటి ప్రాంతాల్లో గంట గంటకు వెదర్ అప్డేట్స్ అందిస్తూ అటు అధికారుల్ని స్థానికుల్ని హెచ్చరిస్తూ ఉండడంతో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం సాధారణంగా అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారితీయడాన్నే మేఘాల విస్ఫోటం లేదా క్లౌడ్ బరస్ట్గా వ్యవహరిస్తారు. ముఖ్యంగా 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి ఉరుములు పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. స్వల్ప పరిధిలో 2 గంటల వ్యవధిలోనే 5 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే కూడా దాన్ని మినీ క్లౌడ్ బరస్ట్గా వ్యవహరిస్తారు. అయితే అన్ని క్లౌడ్ బరస్ట్లు భారీ వర్షాలకు దారితీస్తాయి. కానీ స్వల్ప సమయంలో సంభవించే భారీ వర్షాలన్నింటినీ క్లౌడ్ బరస్ట్గా పరిగణించలేం. కొన్ని వాతావరణ పరిస్థితులు ఉంటేనే వాటిని క్లౌడ్ బరస్ట్గా పరిగణిస్తారు. క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని చెప్పొచ్చు. దేశంలో సంభవించే క్లౌడ్ బరస్ట్ పైన ఇప్పటి వరకు తక్కువ సమాచారమే ఉంది. తక్కువ పరిధిలో కుంభవృష్టి సృష్టించే అవకాశం ఉండడంతో అవి ఏ ప్రాంతంలో సంభవిస్తాయనే విషయాన్ని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అవి ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లోనే చోటు చేసుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ మార్పుల వల్ల ఇవి అకస్మాత్తుగా సంభవిస్తూ ఉంటాయి. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇవి పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నట్లు అధిక తేమను కలిగి ఉంటాయి. అయితే వర్షం పడే స్థితి ఏర్పడినప్పటికీ వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవించడం కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఘనీభవన ప్రక్రియ పలుసార్లు కొనసాగడంతో మేఘాలు సాంద్రత పెరిగి ఏదో ఒక సమయంలో ఒక్కసారిగా విస్ఫోటం చెందుతాయి. దీంతో తక్కువ పరిధిలో తక్కువ సమయంలోనే కుంభవృష్టి కురిసి భారీ వరదలకు కారణమవుతాయి. భారీ ప్రాణ ఆస్తి నష్టాలకు దారితీసే ఈ క్లౌడ్ బరస్ట్లు భారత్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేవలం హిమాలయ ప్రాంతాల్లోనే ఏటా 10ల సంఖ్యలో క్లౌడ్ బరస్ట్లు సంభవిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1970 నుంచి 2016 వరకు 30 క్లౌడ్ బరస్ట్లు సంభవించాయి. 2002లో ఉత్తరాంచల్లో సంభవించిన కుంభవృష్టికి 28 మంది బలయ్యారు. ఆకస్మిక వరదల ధాటికి పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవలి కాలంలో అమర్నాథ్ గుహ వద్ద జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు సంభవించాయి. ఆ విషాద ఘటనలో 16 మంది మృత్యువాత పడడంతో పాటు 10ల సంఖ్యలో యాత్రికులు గాయాల పాలయ్యారు. ఇంతకు ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాలకు రుతుపవనాలే కారణమా? అవే కారణమైతే ప్రతి ఏటా ఎందుకు ఈ మాదిరిగా కురవడం లేదు? కాదంటే ఈ నెలలో ఇంత భారీ వర్షపాతానికి కారణం ఏంటి? ప్రస్తుతం దేశ ప్రజల మదిలో మెదులుతున్న సందేహాలివి. హిమాలయాల్లో జన్మించే అనేక నదులు, ఉపనదులు, వాగులు, ప్రవాహాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాలయ రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి. మైదాన ప్రాంతాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. 2013లో ఉత్తరాఖండ్లో సంభవించిన తరహా బీభత్సాన్ని ఇప్పుడు యావత్ ఉత్తర భారతదేశం చవిచూస్తోంది. మరి ఈ వైపరీత్యానికి కారణమేంటి అనే అంశంపై భారత వాతావరణ విభాగం దృష్టి సారించింది. వాతావరణ పరిస్థితులను విశ్లేషించే పనిలో పడింది. రుతుపవనాల సమయంలో సీజన్ మొత్తంలో ఇప్పటి వరకు కురవాల్సిన వర్షపాతం సగటున 239.1 మిల్లీమీటర్లు. కానీ జూన్లో పెద్దగా వర్షాలే కురవలేదు. అయితే ఈ సీజన్లో ఇప్పటి వరకు కురవాల్సిన మొత్తం వర్షపాతం కొద్ది రోజుల వ్యవధిలోనే కురిసింది. ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం సగటు 243.2కు చేరుకుందని వాతావరణ శాఖ లెక్కించింది. అంటే సీజన్ సగటును మించిన వర్షపాతం కొద్ది రోజుల్లోనే కురిసిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ వీధుల్ని జలమయం చేయడం నుంచి మొదలుపెట్టి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో అనేక కొండ చర్యలు విరిగిపడ్డాయి. రహదారులు మూతపడ్డాయి. మెరుపు వరదలు ముంచెత్తి అనేక భవనాలు, వాహనాలు జలసమాధి అయ్యాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణ రుతుపవనాలతో ఇంతటి జలప్రళయం సంభవించే అవకాశం లేదు. కానీ పశ్చిమ దిశ నుంచి వీచే గాలులు ఉత్తర భారతదేశంలో వాతావరణంలో అనేక మార్పులు తీసుకొచ్చాయి. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్గా వాతావరణ నిపుణులు వ్యవహరించే ఈ ప్రత్యేక పరిస్థితి రుతుపవనాలకు తోడవడం వల్ల వర్షపాతం అధికంగా నమోదైందని వాతావరణ విభాగం భావిస్తోంది. పశ్చిమ దిశ గాలులు భూమధ్యరేఖకు ఎగువన ఉన్న ఉత్తరార్ధగోళంలోనే ఎక్కువగా సంభవిస్తాయి. మధ్యధరా ప్రాంతం నుంచి ఈ గాలులు మొదలవుతాయి. భారతదేశానికి పశ్చిమ దిశలో ఉన్న ప్రాంతం నుంచి వచ్చే గాలులు కాబట్టి వాటిని పశ్చిమ దిశ గాలులుగా భారత వాతావరణ నిపుణులు వ్యవహరిస్తూ ఉంటారు. సాధారణంగా ఇవి డిసెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో భారతదేశంపై ప్రభావం చూపుతూ ఉంటాయి. ఫలితంగా ఉత్తర భారతదేశంలో ఆ సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది.
కానీ ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో 20 సందర్భాల్లో పశ్చిమ గాలులు భారతదేశాన్ని తాకాయి. ఆ కారణంగానే ఈ ఏడాది వేసవి తీవ్రత ఉత్తరాదిపై తక్కువగా ఉంది. ఉత్తరాదిన సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలతో సరిపెట్టకుండా రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత కూడా పశ్చిమ దిశ గాలులు భారత్ వైపు వచ్చాయని వాతావరణ శాఖ చెబుతోంది. అరుదుగా మాత్రమే ఈ సీజన్లో పశ్చిమ దిశ గాలులు సంభవిస్తాయని. ఈ ఏడాది రుతుపవనాలు చురుగ్గా ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించే సమయంలో పశ్చిమ దిశ గాలులు వాటికి తోడయ్యేసరికి వర్షపాతం అనూహ్యంగా పెరిగిపోయిందని విశ్లేషిస్తున్నారు. అందుకే దేశ రాజధాని ఢిల్లీలో 4 దశాబ్దాల రికార్డులను తిరగరాస్తూ భారీ వర్షాలు కురిశాయని లెక్కలు చూపెడుతున్నారు. 2013లో ఉత్తరాఖండ్ కేదార్నాథ్ మార్గంలో సంభవించిన జలప్రళయానికి కూడా ఈ పశ్చిమ గాలులే కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాలు ఉత్తర భారతదేశంలో విస్తరించే సమయంలో వాటికి వ్యతిరేక దిశలో చల్లటి తడితో కూడిన పశ్చిమ గాలులు ఎదురుపడితే ఊహించని రీతిలో వర్షపాతం నమోదవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సాధారణంగా రుతుపవనాలు మోసుకొచ్చే వర్షాలకు ఈ పశ్చిమ గాలులు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. దేశానికి తూర్పున ఉన్న బంగాళాఖాతం మీదుగా వచ్చే తేమకు పశ్చిమ దిశలో ఉన్న అరేబియా సముద్రం మీద నుంచి వచ్చే తేమ తోడై డబుల్ ధమాకా పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ తరహా పరిస్థితి ఇంతటి భారీ విపత్తుకు జలప్రళయానికి కారణమైందని చెప్పొచ్చు.